నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. నిరసన చేపట్టిన గులాబీ శ్రేణులు, జనక్కు స్వాగతం పలికిన ఐఎన్టీసీ శ్రేణులు, కేక్ కట్ చేసిన ఆటో డ్రైవర్లు, పెద్ద ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు తమ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని, డ్యూటీ టైంలో పూర్తి స్థాయిలో ఆసుపత్రుల్లోనే ఉండాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష సూచించారు. ఈరోజు జిల్లా కలెక్టర్ శ్రీహర్ష గోదావరికన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని జనరేటర్ మరమ్మత్తు, ఆసుపత్రిలో అవసరమైన రెన్యువేషన్ పనులను ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ఆసుపత్రి వద్ద నిర్మించిన అదనపు పడకల బ్లాక్కు నీటి సమస్య పరిష్కారానికి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును తనిఖీ చేసిన కలెక్టర్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట గోదావరికని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ వేజ్ బోర్డు మెంబర్గా బాధ్యతలు చేపట్టిన ఐఎన్టీసీ నేత జనక్ ప్రసాద్కు గోదావరికన్ చౌరస్తాలో ఈరోజు సంఘ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. గోదావరికన్ చౌరస్తాలో గాంధీ విగ్రహానికి జనక్ ప్రసాద్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. యూనియన్ కార్యాలయంలో జనక్ ప్రసాద్ని శాల్వాతో నాయకులు నరసింహారెడ్డి, ధరంపురి, లక్ష్మీపతి గౌడ్, శంకర్ నాయక్ తదితరులు సత్కరించారు, స్వాగతించారు. ఈ సందర్భంగా జనక్ మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సింగరేణి యాజమాన్యం రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలన్నారు. వేజ్ బోర్డు మెంబర్గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆల్ ఇండియా ఐఎన్టీసీ ప్రెసిడెంట్ సంజీవరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఐఎన్టీసీ నాయకుడైన నాకు మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ పదవి రావడానికి సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ప్రధానంగా సింగరేణి కార్మిక లోకానికి, ఐఎన్టీసీ నాయకులకి, మా నాయకుడు సంజయ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చేస్తున్నాను. దాదాపు 11 సంవత్సరాల నుంచి మోడీ ప్రభుత్వం కానీ, కేసీఆర్ ప్రభుత్వం కానీ భారతదేశంలో అన్ని వర్గాల జీతాలు పెరిగినాయి. కాంట్రాక్ట్ కార్మికుల జీతం పెరగలేదు. 1,20,00,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 11 ఏళ్ల నుంచి ₹1 జీతం పెరగలేదు. వాళ్ళు వాళ్ళ దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు. ఇంత పెద్ద సింగరేణి కాలేజీలో కూడా 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి హై పవర్ వేజెస్ ఇవ్వలేదు. అంతేకాదు, ఇక్కడ ఉన్నటువంటి అనార్గనైజ్ సెక్టర్ లో 73 సెక్టార్లు ఉంటే ఏ ఒక్క సెక్టార్ కూడా రూపాయి పెంచలేదు. అంటే ఆనాడు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ఆర్గనైజ్డ్ కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాల దుర్భరం అయిపోయింది. ఈ చైర్మన్ నాకు వచ్చిన తర్వాత 100 రోజుల లోపల వాళ్ళ వేజెస్ పెట్టి జీవోలే కాదు, గెజిట్ పబ్లికేషన్ చేపించి వాళ్ళ జీతాలు కన్సిడరబుల్ గా పెంచి వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపడానికి సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధరబాబు గారు, భట్టి గారు మాకు పూర్తిగా ఆదేశించడం జరిగింది. దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలి. గోదావరికన్ ప్రధాన చౌరస్తాలో ఈరోజు ఆటో యూనియన్ రామగుండం కార్పొరేషన్ శాఖ అధ్యక్షుడు అంబాల శంకర్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్స్ దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ ఆటో కార్మికుల దినోత్సవ కేకును కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాతంగి శివరాజ్, నీలారపు రవి, కాశీపేట రాజయ్య, రేణిగుంట్ల సురేష్, సదానందం, గాజుల రాజేందర్, మారుపాక శ్రీను, ఎండి మహమ్మద్ గౌస్ తదితరులు ఉన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మిలను అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గోదావరిఖని చౌరస్తాలో చేసిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు, తోపులాటలకు దారితీసింది. బీఆర్ఎస్ మహిళా నేత దాసరి ఉషా నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ దశలో బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సీఎం దిష్టి బొమ్మను దహనం చేయకుండా పోలీసులు చేసిన ప్రయత్నంలో జరిగిన ఈ తోపులాటలో ఒకరిద్దరు పోలీసులు కింద పడ్డారు. చివరకు ఈ దిష్టి బొమ్మను పోలీసులు పట్టుకొని పరుగులు తీశారు. ఈ పోలీసుల వెంట పార్టీ కార్యకర్తలు కూడా పరుగులు తీయడం ఆసక్తికరమైంది. తర్వాత పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు చౌరస్తాలో రోడ్డు మీద బైఠాయించి కొద్దిసేపు నిరసన చేశారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని చించివేశారు. తెలంగాణ ఆడబిడ్డలకు తెలంగాణ ఆడబిడ్డలకు తెలంగాణ ఆడబిడ్డలకు ఆడబిడ్డలకు తెలంగాణ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి పాలన ఇదేమి పాలన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నిన్న నిండు అసెంబ్లీలో యావత్ తెలంగాణ ప్రజానికం మొత్తం చూస్తుండగా మరి మహిళా లోకాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి శాసన సభ్యులని ఎంత అగౌరవపరిచిల్లో మీరందరూ చూసిండ్రు. మరొక ముఖ్యమంత్రి హోదాలో మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇతర ఎమ్మెల్యే నాయకులు వాళ్ళందరూ మహిళా ఎమ్మెల్యేలను ఆ విధంగా అగౌరవపరచడం అంటే మా మహిళలందరికీ కూడా మమ్మల్ని అందరినీ కూడా అగౌరవపరిచినట్టే. మరి నేడు తెలంగాణ తల్లి కూడా తలదించుకునేలా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నుంచే కాదు, ముందు నుంచే మనం గమనిస్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి అక్కడ నుంచి మార్పిడి జరిగింది. అసలు మన బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ తల్లి మొత్తం కూడా ఆభరణాలతోటి అలంకరించుంటే నేడు అలాంటి తెలంగాణ తల్లికి కూడా ఆభరణాలు కూడా లేకుండా పోయినాయి. మళ్ళా మహాలక్ష్మి పథకాలు అని చెప్పేసి మహిళల కోసం ఏదో కోడి పిల్లల లెక్క మేమందరం కూడా కుక్కిపోయేటటువంటి బస్సు పథకాలు పెడుతున్నారు. కానీ మా మహిళల కోసం నిజంగా మీరు మా మహిళా శ్రేయోభిలాషులుగా మీరు వ్యవహరిస్తున్నారా? మరి నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు విరుచుకుపడ్డారో సబితా ఇంద్రారెడ్డి గారి పైన, అసలు మీకు ఏం అధికారం ఉన్నది? మీరందరూ కూడా మీ పదవుల కోసం మీరు అక్కడ డిమాండ్లు చేస్తారు. సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏ విధంగా తనని మోసం చేసిళ్ళు అని అనేసి మీరు వివరిస్తుండే కదా. ఏం మోసం చేసింది? మీకు ఎంపీలు కావడానికి, మీకు ఏదో పార్టీలో పదవులు కావడానిక మీరు రాజకీయం చేసేది?
రాజకీయం ఎందుకు చేయాలి? నేడు సబితా ఇంద్రారెడ్డి గారు దేనికోసం చేస్తారు? మహిళా ఎమ్మెల్యేలు దేనికోసం చేస్తారు? రాజకీయం అనేది ప్రజల శ్రేయస్సు కోసం చేస్తాను. మీ పదవుల కోసం చేసేటటువంటిది రాజకీయం కాదు. ఎమ్మెల్యేలు అయిన తర్వాత, మంత్రులు అయిన తర్వాత, ముఖ్యమంత్రి తర్వాత మనం ఏమి చేస్తామనేది రాజకీయం. మరి నిన్న మీరు నిండు అసెంబ్లీలో మరి మీరు మా మహిళల పట్ల మమ్మల్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడినందుకు ముక్కు నేలకి రాసి మీరు అన్న మాటలు వాపస్ తీసుకుంటూ యావత్ తెలంగాణ ఆడబిడ్డలకి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి నేడు ఉదయం మరి పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేసి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఇప్పుడు మన కోరకంటి చందరన్న గారు రామగుండం నియోజకవర్గం నుంచి జిల్లా మొత్తం కూడా కలిసి మరి రామగుండంలో చేయడం జరుగుతుంది. కోరకంటి చందరన్న గారు ఇక్కడ లేకుండా అసెంబ్లీలో ఉండి ఎమ్మెల్యేలందరితోటి కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీలో కూడా వాళ్ళ వ్యతిరేకతని చాటి చెప్తున్నారు. మరి ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా, మరి ముఖ్యంగా మహిళా నాయకులందరం కూడా మేమందరం కూడా డిమాండ్ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి, అదే విధంగా ఎమ్మెల్యేలందరూ కూడా మా మహిళా లోకానికి మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసుకుంటూ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.